2024 సార్వత్రిక ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్కు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అత్యధిక సర్వే సంస్థలు ప్రకటించాయి. ఏపీలో కూటమిదే విజయమని కేకే సర్వే, పీపుల్స్ పల్స్, అదేవిధంగా రైజ్, చాణక్య స్ట్రాటజీస్, పయనీర్ న్యూస్ 18, అదేవిధంగా ఇండియా టీవీ, జనగళం, సిఎన్ఎక్స్, ఇండియా న్యూస్ టీ డైనమిక్ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. ఏపీ లోక్సభ సీట్లలోనూ కూటమిదే ఆధిపత్యమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఇక తెలంగాణ లోక్సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుండి 9 స్థానాల్లో విజయ దుందుబి మోగించబోతోందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు బీజేపీ కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ 0 నుండి 1 సీట్లకు పడిపోనుందని సర్వే సంస్థలు జోష్యం చెప్పాయి. ఇక ఆరా, ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఏబీపీసీ ఓటర్, అదేవిధంగా ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అని పోటీ ఉన్నట్లు తేల్చాయి. జన్ కీ బాత్ మాత్రం బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఇక బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ ఎంపీ స్థానాలు తామే సాధిస్తామని కాంగ్రెస్ మొదటి నుంచి ధీమాతో ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన స్థానాల కన్నా ఈసారి ఏమాత్రం తగ్గవని బీఆర్ఎస్ భావించింది. అయితే మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. సుదీర్ఘంగా 7 దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఊహిస్తున్నాయి. వరుసగా 3వసారి మోదీ ప్రధాని పదవిని అధిరోహిస్తారని చెప్తున్నాయి. రిపబ్లిక్ పి మార్క్, ఇండియా న్యూస్ డి డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ మొదలైన సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి 350కి పైగా స్థానాలు సంపాదిస్తుందని ప్రకటించాయి. రిపబ్లిక్ భారత్ పి మార్క్ అంచనా ప్రకారం ఎన్డీఏ 359 సీట్లు, ఇండియా కూటమి 154, ఇతరులు 30 సీట్లు గెలుచుకుంటారు. రిపబ్లిక్ మార్ప్రైస్ ప్రకారం ఎన్డీఏ 353 నుండి 368 సీట్లు, ఇండియా కూటమి 118, ఇతరులు 43 నుండి 48 సీట్లు గెలుచుకుంటారు. ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అంచనా ప్రకారం ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుచుకుంటారు. అలాగే జన్ కీ బాత్ సర్వే కూడా ఎన్డీఏకే ఓటు వేసింది. ఆ సర్వే ప్రకారం ఎన్డీఏ 362 నుండి 392 సీట్లు, ఇండియా కూటమి 141 నుండి 161 సీట్లు, ఇతరులు 10 నుండి 20 సీట్లు గెలుచుకుంటారు. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ 365 సీట్లు, ఇండియా కూటమి 142 సీట్లు, ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారు.